ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్ మళ్ళీ పిచ్చి కూతలకొస్తోంది. ఉగ్రదాడులను ఉసుగొల్పుతున్న పాక్ గుణపాఠం చెప్పేందుకు భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. అంతేకాదు, సింధు నదిపై పలు డ్యాంలను నిర్మిస్తోంది. భారత్ నిర్మిస్తున్న డ్యాంలను అణుబాంబులతో పేల్చేస్తామని పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఓవైపు అసీం మునీర్ మాజీ మంత్రి బలావల్ భుట్టో బెదిరింపులకు పాల్పడుతుండగా, మరోవైపు తమకు నీటిని విడుదల చేయాలని పాక్ విదేశాంగ శాఖ భారత్ ను వేడుకుంటోంది. పాక్ వింత వైఖరి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి అనంతరం భారత్ ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది. ఓవైపు ఉగ్రవాదులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతుండగా, మరోవైపు సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్ ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఈ క్రమంలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, అలాగే పాక్ మాజీ మంత్రి బలావల్ భుట్టో బెదిరింపులకు పాల్పడుతుండగా తమకు నీటిని విడుదల చేయాలని ఆ దేశ విదేశాంగ శాఖ భారత్ ను వేడుకుంటోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ కు నిలిపివేసిన సింధు జలాల సరఫరాను తిరిగి పునరుద్ధరించాలని పాక్ విదేశాంగ శాఖ తాజాగా భారత్ ను కోరింది. ఈ ఒప్పందాన్ని నమ్మకంగా, న్యాయబద్ధంగా కొనసాగించాలని కోరుతున్నట్లు పాక్ తెలిపింది. పాకిస్తాన్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ భారత్ పై అణు హెచ్చరికలు చేస్తూ నోరు పారేసుకున్నారు. అంతేకాదు, భారత్ పాక్లను ఓ ఉదాహరణతో వివరిస్తూ భారత్ ను ఎద్దేవా చేశారు. భారత్ అనేది హైవేపై వస్తున్న ఓ మెర్సిడెస్ కార్ లాంటిది, కానీ పాకిస్తాన్ మాత్రం కంకర్తో నిండిన ఓ డంపు లారీ లాంటిది. ఒకవేళ కారు వచ్చి లారీని ఢీకొడితే ఎవరికి నష్టం అని ఆసిమ్ మునీర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. పాక్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్టో సైతం భారత్పై పిరికి పంద ప్రేలపనాలు చేశారు. సింధు జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగితే యుద్ధం గురించి ఆలోచించడం తప్ప మరో మార్గం లేదని బిలావల్ భుట్టో ప్రగల్భాలు పలికారు. ఈ నేపథ్యంలో నీటిని విడుదల చేయాలని భారత్ ను పాక్ విదేశాంగ శాఖ అభ్యర్థించడం చర్చనీయాంశంగా మారింది. భారత్ పాక్ మధ్య సింధు నది జలాలు అమలు ఒప్పందం కుదిరింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సింధు నది జలాల అమలు ఒప్పందాన్ని నిలిపివేసింది. భారత్ నిర్ణయంతో పాక్ కు నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. పాక్ జలాశయాల్లో నీటి మట్టం దారుణంగా పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా జలాశయాల నుంచి నీటిని తీసుకోలేని స్థితి ఎదురవుతోంది. గతేడాదితో పోలిస్తే సింధు బేసిన్లో నీటి ప్రవాహం 15% వరకు తగ్గింది. వేసవిలో పంటలు ఎండి కష్టాల్లో పడిన రైతులకు ఖరీఫ్లో కష్టాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. భారత్ నిర్ణయంతో 21% నీటి కొరత ఏర్పడుతుందని పాక్ అంచనా వేసింది. అయితే ఉగ్రవాదంపై పాక్ తీరు మారే వరకు ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని భారత్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అమెరికాలోని ఫ్లోరిడాలో ప్రవాస పాకిస్తానీలతో మాట్లాడుతూ మరోసారి భారత్పై వ్యతిరేకత వెళ్లగక్కారు. కాశ్మీర్ తమకు ప్రాణంతో సమానమని, అది భారత్లో అంతర్భాగం కాదని, కాశ్మీర్ అసంపూర్ణ అంతర్జాతీయ ఎజెండా అని ఆసిమ్ మునీర్ వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య ఉన్న నది జలాల వివాదాన్ని ప్రస్తావిస్తూ సింధు నదిపై భారత్ డ్యాములను నిర్మించే వరకు తాము ఎదురు చూస్తామని, ఆ తర్వాత వారు నిర్మించిన ఆనకట్టలను క్షిపణులతో పేల్చేస్తామని ఆసిమ్ మునీర్ పిచ్చి కూతలు కూశారు. సింధు నది జలాలను అడ్డుకోవడానికి ఆనకట్టలు కడితే పేల్చేస్తామని, తమ దేశ మనుగడకు ప్రమాదం ఏర్పడితే సగం ప్రపంచాన్ని అణ్వాయుధాలతో నాశనం చేస్తామంటూ పాక్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ బెదిరింపులకు దిగారు. భారత్ పాక్ తో పాటు అనేక దేశాల మధ్య యుద్ధాలను ఆపిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వం పట్ల పాకిస్తాన్ కృతజ్ఞతతో ఉందని ఆసిమ్ మునీర్ చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ ప్రేలాపనాలపై భారత్ ధీటుగా స్పందించింది. పాక్ అణు బెదిరింపులకు భయపడనని భారత్ తేల్చి చెప్పింది. దేశ భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనకాడబోమని భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. పాక్ అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అదే జరిగితే ఈ ప్రాంతంతో పాటు ప్రపంచం మొత్తానికి ప్రమాదం ఎదురైనట్లే అని భారత్ అభిప్రాయపడింది. మరోవైపు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అణు బెదిరింపులను
విపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి వ్యక్తికి అమెరికా ప్రభుత్వం పదే పదే తమ దేశానికి ఆహ్వానించి ఎందుకు ఆతిథ్యం ఇస్తోందని కాంగ్రెస్ ప్రశ్నించింది. భారత్ను పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, మాజీ మంత్రి బిలావల్ భుట్టో బెదిరింపులకు గురి చేస్తుండగా పాక్ విదేశాంగ మాత్రం తమకు నీటిని విడుదల చేయాలని భారత్ను వేడుకుండటం వంటివి పాక్ ద్వంద్వ వైఖరికి అద్దం పడుతున్నాయి. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్రదాడులను ప్రేరేపిస్తున్న పాక్ తన వైఖరిని మార్చుకోకుండా తిరిగి భారత్పై అణుబాంబులను ప్రయోగిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతోంది. భారత్ నిర్మించిన డ్యాంలను క్షిపణులతో పేల్చేస్తామని పాక్ ఆర్మీ చీఫ్ బెదిరింపులకు పాల్పడుతుండగా మరోవైపు పాక్ విదేశాంగ శాఖ మాత్రం తమకు నీటిని విడుదల చేయాలని వేడుకుంటూ ఉండటం ఆ దేశ ద్వంద్వ వైఖరికి నిదర్శనం.